చిన్నపిల్లల్లో ఫీవర్ వచ్చి తగ్గిపోయిన తర్వాత ర్యాష్ అన్నది కనబడతా ఉంటది. ఇది చూసి చాలా కంగారు పడతా ఉంటారు. కానీ అంతా పానిక్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఇది యాక్చువల్ గా గుడ్ సైన్. వైరల్ ఫీవర్స్ మరి ముఖ్యంగా వచ్చి తగ్గిపోయిన తర్వాత బాడీ అన్నది సర్టెన్ కెమికల్స్ ని రిలీజ్ చేసి వైరస్ ని బాగా బయటికి పంపించడానికి చూస్తుంది అనమాట. అలా చూస్తున్న ప్రయత్నంలో వచ్చే ఈ ర్యాషే ఈ ర్యాష్ వచ్చేటప్పటికి పింక్ గా, లైట్ గా, ఫ్లాట్ గా స్ప్రెడ్ అవుతూ చెస్ట్, ఫేస్ వీటి అన్ని చోట్ల కూడా వస్తూ ఉంటుంది. ఇది బేబీ యొక్క రికవరింగ్ స్టేజ్ లో వస్తూ ఉంటుంది అనమాట. సర్వసాధారణంగా ఈ ర్యాష్ చూసి అంత వరి అవ్వాల్సిన పని లేదు. కానీ కొన్ని డేంజర్ సైన్స్ ఉన్నాయి. ఇది బాగా రెడ్ గా ఉన్న ర్యాష్ రావడం కానీ, బ్లస్టర్స్ లాంటివి ఏదైనా నీటి పొక్కుల్లా రావడం కానీ, పర్పుల్ స్పాట్స్ ఉండడం కానీ, పెయిన్ ఎక్కువ ఉండడం కానీ, బేబీ అన్నది బాగా వీక్ గా ఉండడం కానీ, ఇవన్నీ డేంజర్ సైన్స్. ఫీవర్ వెళ్ళిపోయి ర్యాష్ వచ్చింది అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇది రికవరీ సైన్ అనమాట. ఇది ఇన్ఫెక్షన్ స్ప్రెడ్డింగ్ అని కాదు. అసలు లోపల ఏం జరుగుతుంది అని మనం కొద్ది డీటెయిల్ చూస్తే వైరస్ అనేది లోపల మల్టిప్లై అవడం, బేబీస్ బాడీలో మల్టిప్లై సెల్స్ లో ఉండడం ఇదంతా జరుగుతూ ఉంటది అనమాట. దానివల్ల టెంపరేచర్ రైజ్ అవడం, హై టెంపరేచర్స్ వెళ్ళడం, తర్వాత నెమ్మదిగా డిక్రీజ్ అవడం జరుగుతూ ఉంటది. అయితే ఆ 2-3 days ఆ ఫీవర్ ఫేజ్ అయిపోయిన తర్వాత నుంచి, ఆ 4 days అలా అయిన తర్వాత నుంచి ఇమ్యూన్ సిస్టమ్ అన్నది బాడీలో ప్రొడ్యూస్ చేస్తుంది కొన్ని రకాలైన IgG యాంటీబాడీస్ అంటాం, సైటోకైన్స్ అంటాం, IL-6, IL-1, TNF-A అని, అలానే కొన్ని రకాలైన T సెల్స్ అంటాం, NK సెల్స్ అంటాం అనమాట. ఇవన్నీ కూడా రిలీజ్ చేస్తుంది బాడీ. ఈ రిలీజ్ చేసిన ఈ రకాలైన యాంటీబాడీస్ కానీ ఇవన్నీ వెళ్ళి వైరస్ ని అటాక్ చేసి కంప్లీట్ గా కిల్ చేసేస్తాయి బ్లడ్ స్ట్రీమ్ లో. ఈ వైరస్ ఓవర్లోడ్ అన్నది సడన్ గా డ్రాప్ అయిపోయి ఫీవర్ అన్నది కంప్లీట్ గా తగ్గిపోతుంది అనమాట. ఇంత హెవీగా ఇమ్యూన్ రెస్పాన్స్ వచ్చినప్పుడు కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి దీంట్లో ఉంటుంటాయి. అదే ఈ ర్యాష్ అపీరెన్స్ అనమాట. ఇది వైరస్ అన్నది స్ప్రెడ్ అవుతుంది అన్నది కాదు, కానీ బాడీ అన్నది రియాక్ట్ అయ్యింది అని మనం అర్థం చేసుకోవాలి. అయితే వైరల్ లోడ్ అనేది కంప్లీట్ కొలాప్స్ అయిన తర్వాత కూడా ఇమ్యూన్ సిస్టమ్ అనేది కొద్దిగా ఎక్కువ రకాలైన సైటోకైన్స్ ని రిలీజ్ చేయడం వల్ల ఆ డెడ్ వైరస్ పార్టికల్స్ ఇట్లన్నింటినీ క్లీన్ చేసుకుంటా బయటలో జరిగేది పాథాలజీ ఏంటంటే క్యాపిలరీస్ అనేవి కొద్దిగా డైలేట్ అవడం, దానివల్ల స్మాల్ వెసల్స్ అనేవి ఓపెన్ అవడం, దానివల్ల పింక్ కలర్ కానీ లైట్ ర్యాష్ కానీ అపీర్ అవడం చూస్తూ ఉంటాం. కాబట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఫీవర్ తర్వాత వస్తుంది కాబట్టి ఇది పోస్ట్ వైరల్ క్లియరెన్స్ రియాక్షన్ అనమాట. ఎందుకు ఈ ర్యాష్ అనేది గుడ్, ఒక పరంగా ఈ ర్యాష్ అనేది చాలా మంచిది అని మనం భావించవచ్చు. ఎందుకంటే ఫీవర్ అనేది తగ్గిపోయింది, బాడీ అనేది వైరస్ ని కంప్లీట్ గా బయటకు తోసేస్తుంది. ర్యాష్ అనేది ఇమ్యూన్ రెస్పాన్స్ అనమాట, క్లీనప్ మోడ్ అనమాట. ర్యాష్ అనేది క్లీనప్ మోడ్, బేబీ ఫుల్ రికవరీకి ఎంటర్ అవుతున్న ఫేజ్. ఈ ర్యాష్ అనేది ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ యొక్క విన్ని తెలియజేస్తుంది, అలానే ఈ బ్యాటిల్ ఫీల్డ్ లో కంప్లీట్ గా ఉన్న వేస్టేజ్ అంతా క్లియర్ చేస్తున్నాం అని. అయితే ఈ ర్యాష్ మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎప్పుడు కంగారు పడాలి, ఎప్పుడు కంగారు పడకూడదు అనేది చూద్దాం. ఇప్పుడు కొన్ని డేంజరస్ సైన్స్ అన్నవి చెప్తానండి. అయితే పర్పుల్ స్పాట్స్, పిటికి అంటాం, బ్లీడింగ్ అండర్ ద స్కిన్, ఇవి ఎక్కువగా లో ప్లేట్లెట్స్ వల్ల, అలానే బ్యాక్టీరియల్ సెప్సిస్ వల్ల వస్తుంది అనమాట. ఈ పర్పుల్ స్పాట్స్ చూస్తే మాత్రం మనం కొద్దిగా కంగారు పడాల్సిన పని ఉంది. బ్లిస్టర్స్, ఎంత నీటి బుడగలా కానీ, పొక్కులా కానీ వచ్చే బ్లిస్టర్స్ ఉంటే ఇది కొన్ని రకాలైన డ్రగ్స్ వల్ల, సివియర్ ఇన్ఫెక్షన్ వల్ల, అలానే కొన్ని రకాలైన టాక్సిన్స్ వల్ల ఇవి కలుగుతాయని మనం అర్థం చేసుకోవాలి. ఈ ర్యాష్ తో పాటు సివియర్ వీక్నెస్ కానీ ఉంటే ఇది సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్ అని మనం అర్థం చేసుకోవాలి. దీంట్లో టాక్సిన్ బిల్డప్ ఉందని, అలానే హైపర్ రియాక్టివిటీ ఇమ్యూన్ సిస్టమ్ ఉందని, లేకపోతే వెజల్స్ ఎక్కువ లీక్ అవుతున్నాయని కూడా అర్థం చేసుకోవాలి. అయితే యాక్చువల్ గా చెప్పవలసింది ఏంటి అంటే ఫీవర్ వచ్చి తగ్గిన తర్వాత స్లైట్ ర్యాష్ నుంచి మోడరేట్ ర్యాష్ వరకు ఏమైనా బాడీలో వస్తే అది యాక్చువల్ గా గుడ్ సైన్. అయితే ఈ ఎక్సెప్షన్స్ ఉన్నాయి, ఈ డేంజర్ సైన్స్ ఉన్నాయి, ఇవి కూడా అబ్జర్వ్ చేసుకొని మీరు ఎప్పుడు కంగారు పడాలి, ఎక్కువగా పానిక్ అవ్వాల్సిన పని లేదు. అలానే పానిక్ అవ్వాల్సిన డేంజర్ సైన్స్ కూడా చెప్పాను కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ.